హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ కుల్ఫీ రెసిపీ అండి. ఈ కుల్ఫీ రెసిపీని మనం కస్టర్డ్ పౌడర్ అనేది యూస్ చేసి చేయబోతున్నాం. రండి, ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. పొయ్యి మీద ఒక అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టండి. ఈ కడాయిలో 1 లీటర్ పాలు అనేది తీసుకున్నానండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది భలే ఉంటుంది. మనకు ఈ పాలు అనేది బాగా మరిగించాలండి. పాలు అనేది మనకు బాయిల్ చేసిన లోపు మనము ఒక్క టేబుల్ స్పూన్ అంత పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు అనేది నానబెట్టుకున్నాము. అలానే ఒక పావు కప్ అంత పాలలో 1.5 టేబుల్ స్పూన్ అంత కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ ఉన్నది తీసుకున్నానండి. అది కూడా కలిపి రెడీగా పెట్టుకున్నాము. ఫస్ట్ మనకు పాలు అనేది ఒక 700 ml వరకు తక్కువ వస్తున్నంత వరకు మనం బాగా ఈ పాలని మరిగించాలండి. తర్వాతనే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ 2 ఐటమ్స్ని ఈ పాలలో మిక్స్ చేయబోతున్నాము. ఎప్పుడైనా సరే అండి, మనం ఐస్ క్రీమ్స్కి కానీ లేదా ఇలా గుల్ఫీస్ సర్బత్ కానీ మనం రెడీ చేస్తున్నప్పుడు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టి మనం పాలని కుక్ చేసామంటే మనకు ఆ టేస్ట్ అనేది భలే ఉంటుందండి. పాలు అనేది 2 పొంగు వచ్చిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము నానబెట్టి పెట్టుకున్న ఈ కుంకుమ పువ్వు ఉన్న పాలని కూడా ఈ పాలతో వేసేసాను. ఈ స్టేజ్లోనే మనం వేయడం వల్ల ఈ కుంకుమ పువ్వు అనేది పాలలో బాగా కుక్ అయ్యి మనకి కలర్ అనేది సూపర్గా దొరుకుతుందండి. ఇది ఆప్షనలే, ఖచ్చితంగా కుంకుమ పువ్వు వేయాలనేది ఏం లేదండి. ఇలా మనం కుంకుమ పువ్వు వేసిన పాలతో 2 మినిట్స్ పాటు ఇట్లా మనకు పాలు అనేది కుక్ అయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత వెంటనే మనం గట్టి పెట్టి కలిపేయాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత అండి, ఈ స్టేజ్లోనే మనము ఈ గుల్ఫీకి కావాల్సినంత షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది ఒక 10 సెకండ్ ఇట్లా మనం కుక్ చేసిన తర్వాత అండి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. షుగర్ మనం ఇక్కడ 1/2 కప్ అంతా వేస్తున్నాము. ఈ షుగర్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి. ఈ షుగర్ వేసి మిక్స్ చేసిన తర్వాత పొయ్యిని సిమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు మనము కస్టర్డ్ పౌడర్ వేసిన వెంటనే కలపడం స్టార్ట్ చేసాం కాబట్టి మనకు ఉండలు అనేది కట్టడం ఈ ప్రాబ్లం అనేది ఉండదండి. అలానే షుగర్ వేసి కూడా ఒక 10 సెకండ్స్ పాటు ఇలా మిక్స్ చేసిన తర్వాత మీరు వదిలేయండి. పొయ్యిని సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషం పాటు వదిలేసామంటే మనకు ఇది కస్టర్డు, షుగరు, పాలు అన్నీ కలిసి మనకు సూపర్గా కుక్ అయి వస్తుందండి. చూడండి, మీరు వీడియో చూస్తేనే మీకు కనిపిస్తుంది, చాలా బాగా కుక్ అయి వచ్చింది. ఇది కరెక్ట్గా కుక్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవడం అంటే, ఈ విధంగా మనము గట్టిని తిప్పేసి ఒక లైన్ అనేది గీసామంటే అది నీట్గా మనకు రావాలండి. అంతే, మనకు ఇక్కడ ఈ గుల్ఫీ మిక్స్ అనేది రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో మనము ఒక 1/2 టీ స్పూన్ అంత యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పొయ్యిని ఆఫ్ చేసేయండి. పొయ్యిని ఆఫ్ చేసేసి ఈ కడాయిని కింద పెట్టేసి ఒక 10 to 20 సెకండ్స్ పాటు మనం కలుపుతూ దీన్ని ఆరబెట్టాలండి. ఫస్ట్ 10 మినిట్స్ ఇలా కలుపుతూ ఎందుకు ఆరబెడుతున్నామంటే, లేదంటే ఒక మీగర్ లాగా ఫామ్ అయిపోతుంది. అది రాకుండా ఉండడానికి కోసం ఈ 10 మినిట్స్ ఇలా కలుపుతూ మనము ఆరబెట్టేసిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఈరోజు నేను దీన్ని మట్టి గ్లాసెస్లో వేసి సెట్ చేయబోతున్నానండి. మీరు కంప్లీట్గా కూల్ డౌన్ అయినాకని ఇది సెట్ చేసుకోండి. అప్పుడే మనకి ఇది బాగా సెట్ అయి వస్తుంది. ఇలా మన దగ్గర ఉన్న గ్లాసెస్ కానీ మోల్డ్స్లో కానీ లేదా బౌల్స్లో కానీ మనం దీన్ని వేసి ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ చేసుకోవడమే అండి. అంతే అండి, సూపర్గా మన దగ్గర ఉన్న బౌల్స్లో దీన్ని వేసి సెట్టింగ్ అయితే చేసేసామండి. ఇప్పుడు పైన గార్నిష్ కోసం కొద్దిగా పిస్తా పప్పుని కట్ చేసి తీసుకున్నానండి. దాన్ని పైన వేసేసి మధ్యలో 1-2 కుంకుమ పువ్వు వేసేసి మనం దీన్ని ఫ్రిడ్జ్లో 8 to 10 అవర్స్ అనేది పెట్టుకోవాలండి. మనం ఫ్రిడ్జ్ సైజ్ని బట్టి, ఫ్రీజర్ని బట్టి ఇది 8 నుంచి 12 అవర్స్ కూడా అవ్వచ్చు. ఇక్కడ మట్టి పాత్రం వాడుతున్నాం కాబట్టి మనకు ఒక 1 or 1.5 అవర్ ఎక్కువనే పడుతుందండి. మీరు ఈ విధంగా అన్ని డెకరేట్ చేసిన తర్వాత పైన సిల్వర్ ఫాయిల్ పేపర్ కానీ లేదా బటర్ షీట్ కానీ పెట్టి క్లోజ్ చేసేయండి. చూడండి, ఈ విధంగా మనము అల్యూమినియం ఫాయిల్ పేపర్ పెట్టి క్లోజ్ చేసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి 10 అవర్స్ తర్వాత మనం తీసుకున్నామంటే మనకు సూపర్గా కుల్ఫీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాం. 10 అవర్స్ తర్వాత ఎలా వచ్చిందనేది చూస్తాం రండి. 10 అవర్స్ తర్వాత మనం తీసి చూసామంటే మనకు సూపర్గా ఈ కుల్ఫీ అనేది సెట్ అయి దొరికిందండి.
అంతే ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతోనే చాలా ఈజీగా మనం ఈ కుల్ఫీ అనేది రెడీ చేసుకున్నామండి. మీరు కూడా తప్పకుండా ఈ కుల్ఫీ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. చాలా చాలా ఈజీ ప్రాసెసే. ది మస్ట్ ట్రై రెసిపీ కూడా అండి. ఈ సమ్మర్కు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ కుల్ఫీ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.